ఎస్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. మన బర్త్ చార్ట్ లో ఉన్న అన్ని బలరేఖల గురించి దాదాపు తెలుసుకున్నాం. మనం 8 బలరేఖస్ ఉంటాయి. ఇప్పుడు 7 ఆల్రెడీ తెలిసేసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతాను ఆఖరి బలరేఖ, 8వ బలరేఖ. దాన్ని 258 అంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరి బర్త్ డేట్ లోనైతే 2, 5, 8 2, 5, 8 కనుక అవైలబుల్ ఉందనుకోండి, దీన్ని ప్రాపర్టీ లైన్ అంటారు. ప్రాపర్టీ లైన్. ఎస్, ఈ బలరేఖ కనుక మీ బర్త్ చార్ట్ లో ఉందనుకోండి, మీ మీద చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే హౌజెస్, షాపింగ్ కాంప్లెక్సెస్, పొలాలు, చేన్లు, ఇలాంటి అంటే స్థిరాస్తి, అంటే స్థిరాస్తులకు సంబంధించిన రాజయోగాల రేఖ ఇది. ఈ బలరేఖ కనుక ఒకవేళ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద మీరు కావాలని బలవంతంగా ఒక్క గుంట, అంటే ఒక సెంటు భూమి మీ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా ఇంపాసిబుల్. మీ పేరు మీద అసలు రిజిస్ట్రేషనే కాదు. కాకపోతే మీరు మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేరు మీద, ఎవరి పేరు మీద పెట్టుకోవాలి, బినామీస్ మీద. కానీ మీ పేరు మీద మాత్రం ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏదో ఒక అడ్డు వచ్చి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి ఒకవేళ ప్రాపర్టీ లైన్ లేదనుకోండి, దీన్ని రీప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఆ ప్రాసెస్ తెలుసుకోండి. మరియు మీరు కావాల్సినంత ప్రాపర్టీ సంపాదించుకోండి. ఎస్ ఫ్రెండ్స్, ఈ బలరేఖకు సంబంధించిన ఈ 8వ బలరేఖ నుంచి అంత కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్ ఇంకా ఎక్కువ అప్డేట్స్ కోసం.